కొమరంభీం జిల్లా వాంకిండిలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. ఫర్టిలైజర్ ఫార్మర్ బుకింగ్ యాప్ విధానంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా అందడం లేదని వాపోయారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మాత్రమే యాప్ ద్వారా ఎకరానికి 2 బస్తాల యూరియా పరిమితి విధించారని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సుచిత్ ఆరోపించారు. రైతులందరికీ ఫార్మర్ ఇచ్చే యాప్ను వెంటనే ఫార్మర్ ఇచ్చే యాప్ను వెంటనే రైతులందరికీ మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేని విధంగా ఫర్టిలైజర్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ ఫర్టిలైజర్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ యాప్ని తీసుకొచ్చి రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరానికి 2 బస్తాల పేరుతోని ఈ ఆన్లైన్ బుకింగ్తోని అమాయకమైన రైతులకు ఈ ఆన్లైన్ బుకింగ్ చేయరాదు. బుకింగ్ చేసినా కూడా ఎకరానికి 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా మన పక్కన వెళ్తే మహారాష్ట్ర 7 కిలోమీటర్లు పోతే మహారాష్ట్రకు పోతాం. మహారాష్ట్రలో ఈ నిబంధన లేదు. మన పక్కన కర్ణాటక కావచ్చు, తమిళనాడులో కావచ్చు, మన పక్క రాష్ట్రాల్లో ఈ నిబంధన లేదు. దేశంలో ఎక్కడ కూడా ఈ నిబంధన లేదు. మన తెలంగాణలో మాత్రమే ఈ ఫార్మర్ బుకింగ్ రిజిస్ట్రేషన్తో యూరియా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూరియా ఇవ్వడంతో ఎకరానికి 2 బస్తాలు మాత్రమే ఇస్తుంది. ఈ 2 బస్తాల యూరియా అన్నది రైతులకు ఏమాత్రం సరిపోదు. ఆ యూరియాని రైతులకు ఇస్తే యూరియాని రైతులే బ్లాక్ మార్కెట్లో కొంతమంది అమ్ముకున్నట్టు రైతులేమో బ్లాక్ మార్కెట్లో యూరియాని అమ్ముకోరు. వాళ్ళు పంట పొలాలకు వేసుకుంటారు. రైతులందరికీ సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన తెలంగాణలో ఏమన్నా రైతులకు ఏమైనా కావాలంటే వాళ్ళ ఆధార్ కార్డుతోని అన్ని లింక్ చేసిండ్రు. కానీ మంది బాబులకు అటువంటి లింకులు ఏం లేవు. మన బ్రాండ్ షాప్లో మంది తీసుకుందామంటే ఆధార్ కార్డు అడగరు. కానీ రైతు మాత్రం ఏది తీసుకుందామన్నా కూడా ఆధార్ కార్డు అడిగి ఎకరానికి 2 బస్తాలు నిబంధన పెట్టిండ్రు. ఇటువంటిది మంది అమ్మితే ఎక్కువ పైసలు వస్తాయి అని చెప్పేసి ఈ అధికార పార్టీ ఏం చేస్తుందో ఏమో ప్రజల్లో కాకుండా ప్రజల్లో తెలంగాణలో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో